హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చింతకాయలతో రసం చేసుకుందామండి. ఈ చింతకాయలు తెచ్చుకొని సీజన్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని చక్కగా ఉడకబెట్టుకొని దాన్ని బాగా పిండుకొని రసం తీసుకోవాలండి. ఈ రసాన్ని చక్కగా వడకెట్టుకొని ఈ పెంకులు అవి చక్కగా చెత్త అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రసం చూడండి ఎంత పలుచగా ఉంటే మనకు చక్కగా రసం అంతా బాగుంటుంది. ఇది ఒక్కసారి పెట్టి చూడండి, మొత్తం అన్నం అంతా చక్కగా సైడ్ డిష్ బంగాళదుంప కూర ఉన్న చాలు ఈజీగా మొత్తం లాగించేస్తారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో వెల్లుల్లిపాయ, సాయి మినపప్పు, పచ్చెనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు తాలింపు ఎంత బాగా ఫ్రై అవుతే మనకి చాలా అంత టేస్టీ కలుగుతుంది. ఇందులోనే కట్ చేసిన ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కూడా ఇంగు కూడా వేయాలండి. ఇంగువ స్మెల్ కూడా చాలా మంచిది. అలాగే తర్వాత తరిగిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ వేగేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కాస్త పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ చింతపండు చారుకి పసుపు చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి. యాంటీబ్యాక్టీరియల్ కదా, బాగా పసుపు కొంచెం ఎక్కువగానే వాడుకోవాలి మనం. నెక్స్ట్ మనం రసం తీసి పెట్టుకున్న చింతకాయల రసం ఇందులో వేసుకొని బాగా మరిగించాలి. ఇది ఎంత బాగా మరిగితే మనకు రసం అంత టేస్టీ కలుగుతుంది. కొంచెం వగరు పులుపు తగలకుండా ఉండడానికి 1 ఇంచు బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గరికి కొంచెం బాగా మరిగితేనే కానీ మన టేస్ట్ తెలియదండి. లేదంటే కొంచెం వగరుగాను పుల్లగాను ఉంటుంది. మీరు సాల్ట్ కొంచెం బెల్లం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, రైస్లో చక్కగా కొద్దిగా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి రసం వేసుకొని తింటే ఉంటుందండి. ఇంకా సైడ్ డిష్గా బంగాళదుంప ఫ్రై పెట్టుకుని లాగించేస్తే మొత్తం చక్కగా మనం నోరు చేదుగా ఉన్నా లేదంటే జ్వరంతో ఇబ్బంది పడినా ఈ చింతకాయతో చారు చేస్తుంటే మనకి చక్కగా చాలా బాగుంటుందండి. పులుపు తిన్న ఫ్లేవర్ బాగా కలుగుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మీకు ఎలా ఒకసారి చింతకాయలు తెచ్చుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఎలా ట్రై చేస్తే నాకు తెలియజేయండి.